హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చాను. సో పర్మనెంట్ జాబ్ ఎవరెవరు అప్లై చేయాలి, సో ఇవైతే బెస్ట్ జాబ్స్ ఫ్రెండ్స్, అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, సో ఎలా అప్లై చేయాలి కూడా ఇక్కడ క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి వచ్చిన. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ పెడుతున్నాము. సో మీకు అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక కామెంట్ బాక్స్లో తెలియచేయండి, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఉంటే అయితే మేమైతే షార్ట్స్ రూపంలో తెలియచేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి డీటెయిల్ నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. డీటెయిల్ నోటిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్. ఓపెనింగ్ డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 24/4 నుంచి అయితే ఓపెన్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ 22/5 అయితే ఇచ్చారు. సో ఏమేం పొజిషన్స్ ఉన్నాయంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో టెక్నీషియన్ ఆఫీసర్ సి 181 వేకెన్సీస్, గ్రూప్ ఏ జాబ్స్ లెవెల్ 10 56,100 అయితే పే చేస్తారు. సైంటిఫిక్ అసిస్టెంట్ బి 7 వేకెన్సీస్, గ్రూప్ బి పొజిషన్స్ లెవెల్ 6 అయితే పే చేస్తారు. ఇక్కడ ఎంట్రీ పే కూడా ఇచ్చారు. టెక్నీషియన్ బి 24 వేకెన్సీస్, గ్రూప్ సి ఉన్నాయి, లెవెల్ 3 అయితే పే చేస్తారు. ట్రైనింగ్ స్కీమ్ అయితే వచ్చేసి స్టైపెండరీ ట్రైన్ చూడండి, కేటగిరీ 1 కేటగిరీ 2 అయితే రెండు రకాలుగా అయితే విభజించారు. ఫస్ట్ ఇయర్లో స్టైపెండ్, సెకండ్ ఇయర్లో ఎంత స్టైపెండ్ ఇస్తారు. ఇవి స్టైపెండ్ పొజిషన్ అయితే వచ్చేసి పర్మనెంట్ పొజిషన్స్ అయితే కాదు, ఓన్లీ ట్రైనింగ్ స్కీమ్ కింద రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో టెక్నికల్ ఆఫీసర్ సి అయితే వచ్చేసి ఏవే సబ్జెక్ట్స్లో ఉన్నాయంటే బయో సైన్స్, లైఫ్ సైన్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ మీద టోటల్ ఒక పొజిషన్ అయితే ఉంది. అది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది. అండ్ కన్సర్న్డ్ వాటిలో మీరు డిగ్రీ అయితే చేసి అయితే ఉండాలి, 60% మార్క్స్ అయితే రావాలి. కెమిస్ట్రీ అయితే వచ్చేసి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎంఎస్సి కెమిస్ట్రీ చేయాలి. ఫిజిక్స్ అయితే వచ్చేసి ఎంఎస్సి ఫిజిక్స్ చేయాలి, 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. ఆర్కిటెక్చర్ అయితే ఒకటైతే ఉంది, బీఈ బీటెక్ ఆర్కిటెక్చర్ చేయాలి. కెమికల్ వాళ్ళైతే వచ్చేసి 20 వేకెన్సీస్, బీఈ బీటెక్ కెమికల్ అయితే చేయాలి. సివిల్ వాళ్ళైతే 20 వేకెన్సీస్, బీఈ బీటెక్ సివిల్ అయితే చేయాలి. కంప్యూటర్ సైన్స్ అయితే వచ్చేసి 12 వేకెన్సీస్, బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే చేయాలి. డ్రిల్లింగ్ అయితే 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఈ బీటెక్ మెకానికల్ డ్రిల్లింగ్ అయితే చేయాలి కోర్స్ అనేది. సో 60% మార్క్స్ అయితే వచ్చైతే ఉండాలి. ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా 23 వేకెన్సీస్ ఉన్నాయి. బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఎలక్ట్రానిక్స్ అయితే వచ్చేసి 15 వేకెన్సీస్. సో ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ దాంట్లో మీరు కంపల్సరీగా డిగ్రీ అయితే చేసేతే ఉండాలి. ఇన్స్ట్రుమెంట్ అయితే 8 వేకెన్సీస్, ఇన్స్ట్రుమెంటేషన్ బీఈ బీటెక్లో అయితే చేసేతే ఉండాలి. మెకానికల్ 44, బీఈ బీటెక్ మెకానికల్. అలాగే మెటలర్జీ అయితే వచ్చేసి 3 వేకెన్సీస్, బీఈ బీటెక్ మెటలర్జీ, మెటలర్జిక్ మెటీరియల్స్ వీటిలో అయితే కంప్లీట్ చేయాలి. మైనింగ్ అయితే వచ్చేసి 2 వేకెన్సీస్, బీఈ బీటెక్ మైనింగ్ అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అయితే చూద్దాము. ఒక వేకెన్సీ అయితే ఉంది. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ రిలేటెడ్ అయితే మీరు చేసైతే ఉండాలి డిగ్రీ. అలాగే ఇక్కడ విత్ నెట్ అని కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు లైబ్రరీ రిలేటెడ్ సైన్స్ రిలేటెడ్ కోర్స్ ఏమైనా చేసి ఉంటే మాత్రం. సో డిసిప్లిన్స్ ఆర్ రిజర్వ్డ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళకైతే ఇన్ని వేకెన్సీస్ అయితే బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ బీలో అయితే వచ్చేసి ఫుడ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, న్యూట్రిషన్ 7 వేకెన్సీస్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, న్యూట్రిషన్ అయితే చేసేతే ఉండాలి. టెక్నీషియన్ బీలో బాయిలర్ అటెండెంట్ పొజిషన్, ఎస్ఎస్సి ప్లస్ సెకండ్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ అయితే మీరు చేసి ఉండాలి. సో ఆ సర్టిఫికేట్ ఉంటేనే ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ట్రైనింగ్ స్కీమ్ కింద అయితే ఏమేమి ట్రైనింగ్ స్కీమ్లో ఉన్నాయంటే, సో కేటగిరీ 1 స్టైపెండరీ ట్రైన్ అయితే వచ్చేసి బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్స్లో 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిగ్రీ అండ్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. కెమిస్ట్రీలో అయితే వచ్చేసి 169 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. ఫిజిక్స్లో 117, ఫిజిక్స్ రిలేటెడ్ కోర్సు మీరు డిగ్రీలో ఏం చేసినా ఈ పొజిషన్స్కి అయితే ఎలిజిబిలిటీ. అలాగే కంప్యూటర్ సైన్స్ అయితే చూద్దాము. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ దాంట్లో మీరు అయితే చేసి ఉండాలి డిగ్రీ అనేది. 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆర్కిటెక్చర్ అయితే వచ్చేసి 2 వేకెన్సీస్, బీఎస్సీ ఆర్కిటెక్చర్ చేయాలి. హార్టికల్చర్ అయితే 6 వేకెన్సీస్, బీఎస్సీ హార్టికల్చర్ చేయాలి. కెమికల్ అయితే వచ్చేసి 171, డిప్లొమా కెమికల్ వాళ్ళు చేసిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ. ఎలక్ట్రికల్ అయితే వచ్చేసి డిప్లొమా ఎలక్ట్రికల్ 144 వేకెన్సీస్. ఎలక్ట్రానిక్స్ అయితే వచ్చేసి 95, డిప్లొమా ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అయితే
మీరైతే చేసి అయితే ఉండాలి. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే వచ్చేసి 59 వేకెన్సీస్, డిప్లొమా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ అయితే చేసి అయితే ఉండాలి. మెకానికల్ అయితే వచ్చేసి డిప్లొమా మెకానికల్ 328 వేకెన్సీస్, మెటలర్జీ అయితే వచ్చేసి డిప్లొమా మెటలర్జీలో 5 వేకెన్సీస్, ఆర్కిటెక్చర్ అయితే వచ్చేసి డిప్లొమా ఆర్కిటెక్చర్ అయితే వచ్చేసి 2 వేకెన్సీస్, సివిల్ అయితే వచ్చేసి డిప్లొమా సివిల్లో 62 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆటోమొబైల్ అయితే వచ్చేసి డిప్లొమా ఆటోమొబైల్లో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అయితే వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు డిప్లొమా ఇంజనీరింగ్ విత్ మినిమం 1 ఇయర్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇండస్ట్రీ సేఫ్టీలో చేసైతే ఉండాలి ఈ పొజిషన్స్కి. అలాగే డిసిప్లిన్స్ రిజర్వ్డ్ ఫర్ పీడబ్ల్యూబిడి కేటగిరీ 1 స్టైపెండరీ ట్రైనింగ్ అయితే వచ్చేసి ఇదన్నీ పీడబ్ల్యూడి పొజిషన్స్కి. సో మీకు టైప్ ఆఫ్ డిజబిలిటీ ఏ ఉందో చూసుకొని, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని అయితే అప్లై అయితే చేయండి. అలాగే ఇక్కడ వేటిలో కూడా వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో కేటగిరీ 2 స్టైపెండరీ ట్రైనీ పొజిషన్స్ అయితే వచ్చేసి సో ఫిట్టర్, టర్నర్, మెకానిస్ట్, వెల్డర్, మెషిన్ మెకానిక్స్, టూల్ మెయింటెనెన్స్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్స్. సో ఇవన్నీ అయితే పొజిషన్స్ అయితే భారీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఎస్సి చేసి మినిమం 60% మార్క్స్ అగ్రిగేట్ ఉండి ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటేనే ఈ పొజిషన్స్కి మీరు ఎలిజిబుల్. కంపల్సరీగా స్టైపెండరీ 2లో అయితే వచ్చేసి ఇంకా చాలా పొజిషన్స్ ఉన్నాయి. డ్రాఫ్ట్ మ్యాన్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్ మెకానిక్, మ్యాన్సన్, డ్రాఫ్ట్ మ్యాన్, ప్లంబర్, కార్పెంటర్, మెకానిక్ మోటార్ వెహికల్, డీజిల్ మెకానిక్స్. ఈ పొజిషన్స్ కూడా ఎస్ఎస్సి చేసి ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వేకెన్సీస్ కూడా చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి పొజిషన్లో చెక్ చేసుకోండి. ప్లాంట్ ఆపరేటర్ అయితే వచ్చేసి 532, హెచ్ఎస్సి విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి ల్యాబొరేటరీ. సో 303 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. డెంటల్ టెక్నీషియన్, హైజెనిస్ట్, డెంటల్ టెక్నీషియన్ మెకానిక్ అయితే వచ్చేసి ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది. హెచ్ఎస్సి సైన్స్తో పాటు మినిమం 60% మార్క్స్ అగ్రిగేట్ ప్లస్ 2 years డిప్లొమా రికగ్నైజ్డ్ బై డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి చేసింది అయితే ఉండాలి డిప్లొమా. ట్రేడ్స్ ఐడెంటిఫైడ్ రిజర్వ్డ్ ఫర్ కేటగిరీ 2 స్టైపెండరీ ట్రైన్ అయితే వచ్చేసి ఇన్ని పొజిషన్స్ అయితే వచ్చేసి డిజబుల్ కేటగిరీ వాళ్ళకైతే ఎలొకేట్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. డిజబుల్ ఎవరైనా ఉంటే ఏజ్ లిమిట్స్ అయితే చూద్దాము. టెక్నికల్ ఆఫీసర్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో చెప్తున్నాను 18 to 35 years మధ్యలో ఉండాలి. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్కి బీకి అయితే వచ్చేసి 18 to 30 years మధ్యలో ఉండాలి. టెక్నీషియన్ బీకి 18 to 24 years మధ్యలో ఉండాలి. ట్రైనింగ్ స్కీమ్ ఉంది కదా ఫ్రెండ్స్. ట్రైనింగ్ స్కీమ్లో అయితే వచ్చేసి కేటగిరీ 1 స్టైపెండరీ ట్రైనీ అయితే వచ్చేసి 19 to 24 years మధ్యలో ఉండాలి. కేటగిరీ 2 స్టైపెండరీ ట్రైనీ అయితే వచ్చేసి 18 to 22 years మధ్యలో ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీ వాళ్ళకైతే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. అలాగే సెలక్షన్ మెథడ్ అయితే వచ్చేసి ఒక్కొక్క దానికి ఎలా సెలెక్ట్ చేస్తారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. టెక్నీషియన్ ఆఫీసర్ అయితే వచ్చేసి బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇంటర్వ్యూ ఇన్ కేస్ రెస్పాన్స్ ఈజ్ మోర్ ది సెంటర్ రిజర్వ్ టు రైట్ రిస్ట్రిక్ట్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బై ఇంటర్వ్యూ కండక్టింగ్ కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్. సో మోస్ట్లీ అంటే ఫ్రెండ్స్ వీళ్ళైతే వచ్చేసి ఇంటర్వ్యూ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తీసుకుని ఇంటర్వ్యూ అయితే పెడతారు. ఒకవేళ ఎక్కువ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం ఎగ్జామ్ పెట్టేసి తర్వాత ఇంటర్వ్యూ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. సైంటిఫిక్ అసిస్టెంట్ బి స్టైపెండరీ ట్రైనీస్ అయితే వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. 1 hour డ్యూరేషన్ విల్ బీ కండక్టెడ్ బై ఆల్ ఇండియా బేసిస్ అయితే కండక్ట్ చేస్తారు. 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అవి ఎట్లా కూడా ఉంటాయి కూడా క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. 3 marks విల్ బీ అవార్డెడ్ టు ఈచ్ కరెక్ట్ ఆన్సర్. 1 mark విల్ బీ ఇన్కరెక్ట్. నెగటివ్ మార్కింగ్ కూడా ఉన్నాయి ఎగ్జామ్కి. సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ విల్ బీ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ డిప్లొమా బీఎస్సీ లెవెల్స్ బట్టి ఉంటాయని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ కేటగిరీ 2 స్టైపెండరీ ట్రైనీ అయితే మాత్రం ఇక్కడ ఇవి అయితే ఉంటాయి. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అని 3 రకాలుగా ఉంటాయి. ప్రిలిమినరీ టెస్ట్లో ఏమేమి ఎగ్జామ్స్ వేటి మీద పెడతారో కూడా మ్యాథ్స్ 20 marks, సైన్స్ 20 marks, జనరల్ అవేర్నెస్ 20 marks ఇలా అయితే ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెస్ట్లో ఏముంటాయి కూడా క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ స్కిల్ టెస్ట్కి అయితే ఏమేమి ఉన్నాయో కూడా క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చూడండి. హౌ టు అప్లై అయితే వచ్చేసి వీళ్ళకి ఒక లింక్ అయితే ఇచ్చారు. ఈ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి అప్లికేషన్ ఫీ అయితే చూద్దాము. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పొజిషన్కి టెక్నికల్ ఆఫీసర్కి 500 rupees, సైంటిఫిక్ అసిస్టెంట్కి 150, టెక్నీషియన్కి అయితే 100 rupees అయితే ఉన్నాయి.
సో కేటగిరీస్ విత్ ఫీ ఎగ్జామ్షన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్షన్ అయితే ఫీ అయితే ఉంది. స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 అయితే 150 రూపీస్ పే చేయాలి, కేటగిరీ 2 అయితే 100 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్షన్ అయితే ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వచ్చేసి ఆల్ ఓవర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చేసి విజయవాడ, విశాఖపట్నం అయితే ఉంది, అండ్ అలాగే గుంటూరు కూడా ఉంది. హైదరాబాద్ అయితే వచ్చేసి తెలంగాణలో అయితే ఉంది. సో ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా అదర్ సెంటర్స్ ఏమన్నా ఉన్నాయా అనేసి. సో మీకు దగ్గరలో ఉన్న సెంటర్ అయితే పెట్టుకోండి. అలాగే అడ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. నేనైతే వచ్చేసి అప్లై లింక్ అయితే ఓపెన్ చేశాను. అప్లై లింక్ ఓపెన్ చేయడం తోటి ఆన్లైన్ అప్లికేషన్ కమెన్స్ ఫ్రమ్ 24/4/2023 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఎవరైనా డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ కావాలి అంటే మీకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మేమైతే తప్పకుండా ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ప్రొవైడ్ చేయడానికి. ఇదైతే ప్రస్తుతానికి డీటెయిల్ నోటిఫికేషన్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో ఇమీడియట్గా ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.